తెలంగాణ రాష్ట్రంలో గత 11 సంవత్సరాలుగా బీద ప్రజలకు ఇంటి జాగలు కానీ ఇంటి నిర్మాణ ఖర్చులు కానీ ఏ ప్రభుత్వాలు ఇచ్చిన పాపన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ల పేరు మీద 10 సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టి ఎలక్షన్ల ముందు అరకొర ఇచ్చి తప్పించుకున్న పోయినాం. మరి ఆ ప్రభుత్వం పోయి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆనాడు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం 5 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తా అని చెప్పారు. ఇక సంతోషం, చాలామంది బీదలు 5 లక్షలు వస్తున్నాయి, మేము ఇంటి ఓనర్లం అవుతామనే ఆలోచన విధానంతోనే కాంగ్రెస్ కోటేశారు. కాంగ్రెస్ గెలిచింది, 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ 5 లక్షలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి అనేది ఫస్ట్ ఆలోచించాలి. నిజమైన లబ్ధిదారులకు ఇల్లు లేదు అంటే పాతిళ్ళు కూలగొట్టుకొని కొత్తిల్లు కట్టుకోవడం ఇల్లు లేనోడా, ఇల్లు లేదు అంటే జాగ లేనోడికే ఇల్లు ఉండదు. జాగ ఉన్నోడికి రేకులో గుడిసెనో ఏదో రకంగా ఇల్లు అనేది గూడు ఉంటుంది. కానీ మొత్తానికే జాగ లేనోళ్ళు వాళ్లకు జాగలు ఇచ్చి ప్లాటింగ్ చేసి జాగలు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తే అప్పుడు నిజంగా లబ్ధిదారులకు బీదలకు ఇల్లు ఇవ్వడం జరిగింది అనేది బీద ప్రజలు సంతోషపడతారు. ఆనాడు రాజశేఖర రెడ్డి ప్లాటింగ్ చేసి ప్లాట్లు ఇచ్చి ఆనాటి 20 సంవత్సరాల కింద 35,000 రూపాయలు, మున్సిపాలిటీలు అయితే 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అప్పుడు అన్ని ఇల్లు తయారైనాయి, ఊరు గ్రామం ఇల్లు తయారైనాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా, ఇందిరమ్మ పాలన వచ్చినాక కూడా ఇప్పటి వరకు 2 సంవత్సరాల తెలంగాణ మొత్తంలో ఎక్కడ కూడా ఒక ప్లాట్ చేసి పంచిన పాపన పోలేదు. ఇవాళ ఎక్కడ చూసినా 5 లక్షలు తీసుకుంటూ కాదంటలేము, వస్తున్నాయి, సంతోషమే. ఆ 5 లక్షలు 20 లక్షలు కలిపి 25 లక్షలు ఇల్లు కట్టుకుంటారు. జాగుండలు పాతిళ్ళు కూడా కొట్టుకుంటారు, కొత్త కట్టుకుంటారు. అది ఇల్లు ఇచ్చినట్టు కాదు. వాస్తవంగా మీరు ఇల్లే ఇవ్వాలనుకుంటే ఈనాడు పార్కులు కావచ్చు, లేకుంటే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, మిగిలిపోయినాయి మొదలు వంచండి. ఏమి లేని వాళ్ళకు మిగిలిపోయినాయి వంచండి. ఇవాళ 20 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి ఆనాడు 2006లో 7లో ఇచ్చిన ప్లాట్లు ఇప్పటి వరకు కూడా అక్కడ నిర్మాణం కొనసాగలేదు, నిర్మాణం జరగలేదు. అసలు ప్లాట్లు సుమారుగా కొన్ని 100 ప్లాట్లు మిగిలిపోయి ఉన్నాయి, 100 ఇండ్లు మిగిలిపోయి ఉన్నాయి. మరి అసలు ఇండ్లను ప్రభుత్వం సీఎం గారు వెంటనే ఆదేశాలు ఇచ్చి పంచడానికి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలి. మరి లేని ఏడలా మరి 2 సంవత్సరాలు ఓపికపట్టడం జరిగింది. మరి 2 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయక మేము ఇచ్చినామని చెప్పుకోవడానికి, మేము ఇచ్చినాం 5 లక్షలు అని చెప్పుకోవడానికి మనకంటే పరిస్థితులు ఉంటే మాత్రం పేద ప్రజల తిరుగుబాటు అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీరు మున్సిపల్ ఎలక్షన్ అంటారు. ఇవాళ 2 సంవత్సరాల నుంచి మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వవయ్యా, అక్కడ మిగిలిపోయిన ప్లాట్లు ఇవ్వవా అని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరుకుంటే కూడా ఇవ్వడం లేదు. మరి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఈ సిరిసిల్ల ప్రాంతంలో మిగిలిపోయిన ప్లాట్లను, మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్లను మరి కొంచెం అసంపూర్తిగా తయారైన డబుల్ బెడ్రూమ్లను కంప్లీట్ చేసి ఇవన్నీ పేద ప్రజలకు పంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రేపు రాబో కాలంలో అతి తొందరలో ఈ ఇళ్ల నిర్మాణం, ఇళ్ల పట్టాల కోసం ఉద్యమాలు చేపట్టడానికి అందరూ సంయుక్తమవుతారని తెలుపుతూ వెంటనే సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు స్పందించి పోయిన కలెక్టర్ ఏ లిస్ట్ అయితే తయారు చేసిండో, ఏవైతే క్యాన్సిల్ చేసిండో అవిట్నే మీకు పని భారం పడకుండా అవిట్నే సెలక్షన్ చేసి కొంతమంది చేసిరంటారు. మరి వాటిని అందరికీ పంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ బీద ప్రజల ఇంటి స్థలాల కోసం బుధవారం 11:30 ప్రాంతానికి ఆర్డీఓ ఆఫీస్ కాడికి ప్లాట్లు ఎవరికైతే అవసరం ఉంటుందో, ఇండ్లు ఎవరికైతే అవసరం ఉంటుందో వారందరూ ఆర్డీఓ ఆఫీస్ ముందుకు రాగలరని 11:30 వరకు మేమందరం వినతి చేస్తూ మనవి చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా ఆ రోజు అవసరం ఉన్న వ్యక్తులు, కుటుంబాలు వాడికి రావాలని కోరుతున్నాం. గత ప్రభుత్వం ఏదైతే గృహలక్ష్మి పేరు మీద మరి ఈ ఇండ్ల ప్రొసీడింగ్లు పంపిణీ చేసి మరి మధ్యంతరంగా వదిలేసిందో, మరి ఆ అర్హులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తించకుండా, అంటే గత ప్రభుత్వం గుర్తించిన పేదలను వీళ్ళు గుర్తించకుండా కేవలం వీళ్ళ అనుమాయులు, వాళ్ళకు దగ్గరోళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తూ మరి అసలైన నిరుపేదలకు ఆ ప్రభుత్వ ఫలాలు దక్కకుండా చేస్తుండ్రు. ఏదైతే గత ప్రభుత్వంలో కూడా గుర్తించిన పేద ప్రజలను వీళ్ళు పరిగణలోకి తీసుకొని ఆ ఇందిరమ్మ ఇల్లు అనేటి కడు బీద ప్రజలకు నిజమైన అర్హులను గుర్తించి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వము ప్రొసీడింగ్లు ఇచ్చింది, మేము ఇవ్వము అంటే
మీరు భేషజాలకు పోకండి. ఏ పార్టీ వారైనా ఏ వర్గం వారైనా కానీ పేదలుగా ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేయండి. మీరు ప్రభుత్వానికి వీళ్ళు ఫలానా పార్టీ వీళ్ళు ఈ పార్టీ అనే భేషజాలు ఉండకూడదు. పేద ప్రజలను గుర్తించండి. అర్హులైన పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు బేషరతుగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.